హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నాను. ఫస్ట్‌ది ఏంటి అనంటే, మనకి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్‌లోని ఏవైనా కొన్ని ప్రాపర్టీస్‌ని డిలీట్ చేయాలి అనంటే ఎలానో చూద్దాం. సో, ఇక్కడ మనకి ప్రొడక్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్‌లోని నేను ర్యామ్ అనే ఒక ప్రాపర్టీని డిలీట్ చేయాలని అనుకుంటున్నా. సో, అప్పుడు మనం ఏం చేయాలనంటే, డిలీట్ అనే ఆపరేటర్ నేమ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ అని ఇస్తే మనకి ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌లో ఈ ప్రాపర్టీ అనేది డిలీట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నాను దాన్ని. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ అనే యారేలో ఓన్లీ నేము, ప్రైస్ ఉన్నాయి. ఇంతకుముందు నేము, ప్రైస్, ర్యామ్ అనేది 3 ఉన్నాయి. ఇప్పుడు మనం డిలీట్ అనే దాని ద్వారా ఆ ర్యామ్‌ని తీసేసాం. ఇప్పుడు మనం ఇంకొక ప్రాపర్టీని తీసేయాలనంటే మళ్ళీ సేమ్ డిలీట్ ప్రొడక్ట్ డాట్ ప్రైస్‌ని తీసేయాలని అనుకుంటే ప్రైస్. ఇప్పుడు మనకు ఓన్లీ నేమ్ అనే ఒకటే ఆ ప్రొడక్ట్ అనే యారేలో ఉంటుంది. నెక్స్ట్ 2 యారేస్‌ని జాయిన్ చేయడం ఎలానో చూద్దాం. ఇక్కడ నేను nums1 అని ఒకటి తీసుకుంటున్నా. దీంట్లో 10, 100, 200 తీసుకుంటున్నా. nums2 అని ఇంకొకటి తీసుకుంటున్నా. దీంట్లో 50, 150, 250 తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి nums3లో ఆ 2 యారేస్‌ని జాయిన్ చేసి రావాలి. nums3 మనకేం రావాలి అనంటే 10, 100, 200, 50, 150, 250 అవి కలిపి ఒక యారే కింద రావాలి. సో, అలా రావాలి అనంటే మనకి 2 వేస్ ఉన్నాయి. సింపుల్ వేస్. మనం ఇటరేట్ చేసి కూడా చేయొచ్చు. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా! లైబ్రరీ ఫంక్షన్స్ వాటి ద్వారా అయితే మనం ఎలా చేయొచ్చు అనంటే nums1 డాట్ కంకాట్ ఆఫ్ అని చెప్పి యారేస్‌లో కంకాట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దీని ద్వారా మనం ఒక యారేని ఇంకొక యారే తోటి కంకాటినేట్ చేయొచ్చు. అంటే మెర్జ్ చేయొచ్చనమాట. సో, యారే1 డాట్ కంకాట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నేను యారే2 ఏదైతే ఉందో nums2 అది ఇస్తున్నా. దాన్ని మళ్ళీ నేను nums3లో స్టోర్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి nums3 అనే యారేలో మనకెలా వస్తాయి అనంటే ఆ 2 యారేస్‌లోని ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ అన్నీ nums3లో వచ్చేస్తాయి. ఇప్పుడు నేను nums3ని ప్రింట్ చేశాను. సో, మనకి nums1లోయి, nums2లోయి రెండిట్లోనే ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ nums3లో యాడ్ అయినాయి. ఇదొక వే. ఇంకొకటి ఏంటి అనంటే డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ మనం డాట్ 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 nums1 కామా ఇక్కడ ఇలా రాయడం ద్వారా మనకేమవుతుందనంటే nums1లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకదాని తర్వాత ఒకటి కామాతో సెపరేట్ అయ్యి వస్తాయి. అంటే మనకెలా వస్తాయి అనంటే డాట్ 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 nums1 అని రాస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తాయి. 10, 100, 200. సో, ఇలా రావాలి అనంటే అక్కడ మనం డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కామా ఇచ్చి మళ్ళీ డాట్ 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 nums2 అని ఇస్తే మనకి సెకండ్ యారే కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. అండ్ ఇవన్నీ ఎలిమెంట్స్ ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెట్టాం కాబట్టి అదొక యారే ఫార్మ్ అయిపోయి nums3లోకి వస్తుంది. ఇలా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అవుట్‌పుటే వస్తుంది. నెక్స్ట్ ఏంటి అనంటే మన వెబ్‌సైట్ నుంచి ఏదైనా ఒక పర్టిక్యులర్ నంబర్‌కి మనకి కాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా! చాలా వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ అని చెప్పి ఒక బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక కాల్ అనేది వెళ్తుంది. అలా వెళ్ళాలి అనంటే మనం యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేయాలి. దాంట్లో హెచ్‌రెఫ్ కాకుండా మనం టెల్ అంటే హెచ్‌రెఫ్‌లోనే యూఆర్ఎల్‌లో మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి అనంటే టెల్ కాలమ్ ఏ మొబైల్ నంబర్‌కి కాల్ చేయాలో అది ఇవ్వాలన్నమాట. ఇక్కడ 91 ఏ మొబైల్ నంబర్ అయితే ఆ మొబైల్ నంబర్ ఇస్తే ఇక్కడ మనకి ఒక బటన్ స్ట్రక్చర్‌లో దీన్ని పెట్టుకోవచ్చు. స్టైలింగ్ ఇచ్చి దీని మీద క్లిక్ చేయంగానే మనకేమవుతుందనంటే మొబైల్ సర్వీస్ అనేది చెక్ చేస్తుంది. మన డివైస్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా కాల్ అవుతుంది. మొబైల్‌లో అయితే ఆటోమేటిక్‌గా కాల్ అయిపోతుంది. డెస్క్‌టాప్‌లో వలన ఇది రావట్లేదు ఇప్పుడు. సో, ఇక్కడ మనకి దీన్ని ఒక బటన్ ఫార్మ్‌లో స్టైల్ అప్లై చేసి దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ పర్టిక్యులర్ మొబైల్ నంబర్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో దానికి కాల్ అవుతుందన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.